ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. మన జీవితంలో జ్ఞానము చాలా అవసరం కదండి. ప్రతి మనిషికి కూడా జ్ఞానముతో జీవించటం అనేది చాలా అవసరం. అయితే ఈ జ్ఞానము కోసము మనం ఏం చేస్తామంటే ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉండడము, ఎక్కడైతే జ్ఞానము దొరుకుతుందో ఆ స్థలాలకు వెళ్ళి వారు చెప్పే మాటలు విని జ్ఞానం సంపాదించుకోవడము, ఇలా రకరకాలుగా మనము జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటాం. యాకోబు గ్రంథంలో ఏమని రాస్తుందంటే, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడిగితే వారికి ధారాళముగా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎన్నో పుస్తకాలు చదివినంత మాత్రాన నీకు జ్ఞానం వచ్చేస్తుంది అనే నమ్మకం లేదు. ఎక్కడెక్కడో నువ్వు గూగుల్ సెర్చ్ చేసి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు నీ బ్రెయిన్ లో పెట్టేసుకొని వాటిని అనుసరించినంత మాత్రాన నీకు జ్ఞానం వచ్చేస్తుంది అని నమ్మడానికి లేదు. కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జ్ఞానం వస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ప్రైజ్ ది లార్డ్.